దీపావళి పండుగ కాదే ఈ పండుగ కూడా నువ్వు బైకాడ తీసుకొచ్చింది ఏందే పూరి పూర్తిగా అధ్వానం చేస్తావు అప్పుడెప్పుడు సాయంత్రం పండుగ పెట్టుకొని ఇప్పుడే బాంబులు కాల్చినట్టు చేస్తాను ఏందే సాయంత్రం పూట దీపాలు పెట్టుకొని ఇక కాకరపుల్ల కాసుకొని బాంబులు ఎగిస్తారు మా అమ్మ ఎప్పుడు ఇంతే ఓ అమ్మ ఏందే మమ్మల్ని ఇట్లా చంపే బదులు కూలోళ్ళని పెట్టుకోవచ్చు కదండి అబ్బా చిన్న నీకు కాలేజీ మీద నుంచి మాటలు బాగా వస్తానే నీకు మొత్తమే చదువు పని చేసి బైకాడ తీసుకొచ్చి పనికి వంగ పెడతా సప్పుడే కలువు ఇవాళ దీపావళి అనవసరంగా సెలవు ఇచ్చిరు ఇవ్వకున్నా అయిపో కాలేజ్కి మంచి నిద్ర పోతుంది వీళ్ళేం సగం కూడా తీలే ముదురు అటు చూస్తేనేమో బర్రెలు అట్నే ఉన్నాయి పొరగడ పొద్దున పోయింది ఎడిపోయినా ఏమో అమ్మాయి ఆడదానే ఉంది ముదురు మంచిది పొద్దున వచ్చా ఇంతవరకు సగం కూడా కాపాయి వచ్చిందయ్యో పనిగల్ల పాసగాడు అయిపోయిందా ఇంతసేపు ఎడిపోయినావు నేనే ఆడిపోయినా ఆ పాలు పోయడానికి పోతాలకి ఆ పాల బిల్లు కూడా ఇస్తారు అవి తీసుకుని వచ్చేసరికి ఇంత లేటా ఇలా పాల బిల్లు పడ్డదా ఇక దీపావళి పండుగ అయినట్టే ఏంది అట్లంటున్నావు మరి అనకపోతే భయమా ఆ పాలు పోయి ఇయ్యాలని తీసుకొచ్చి పైసలు ఇచ్చే తాగి తాగి నాశనం చేస్తాడు తాగి తాగి మీ అవకాశం మొత్తం నాశనం చేస్తుంది చిన్నకానికి మా అవకాశం బాగానే తినవుతి దున్న పొందులక కాడ నిలబడతాను ఇంత కష్టపడతాను వచ్చి ముదురు తీస్తురా ఏదో ఎక్కువ చేస్తున్నావు ఎవరైనా మొగలు ముదురు తీస్తారా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలా కానీ ఇక నువ్వు చెప్తే మొత్తం బలిపోయింది నేను చేయండి నువ్వు తింటున్నావు కానీ ఏడికి పోయినా పొద్దు నుంచే నేను ఇప్పుడు వచ్చిన పోయి ఆ బర్లిపి పెద్ద తాడు కట్టేసి ఆ పినకలు దీపో అన్నట్టు అనిత చెప్పడం మర్చిపోయినా పొద్దుగాల మా అక్క ఫోన్ చేసింది పిల్లలిద్దరిని దీపావళి పండక్కి పంపిస్తున్నా అని చెప్పింది ఎప్పుడో పొద్దుగాలనే వెళ్ళిరంట ఈ పాటికి వస్తుండొచ్చు అమ్మా అంటే బావలు వస్తారానే అవునంటే బిడ్డ నాకు కూడా ఇప్పుడే తెలిసింది అమ్మ బావాళ్ళు వచ్చేసరికి మొక్కలతో మమ్మల్ని చూస్తే మమ్మల్ని తిడతారే మేము ఇంటికి పోయి మొహం కడుకొని పౌడర్ వేసుకుంటాం ప్లీజ్ అమ్మా ఇంటికి పోతాం ఏంటి బిడ్డ ఇంటికి పోయి ముఖం కడుకొని పౌడర్ వేస్తారా ఈ పని అంతా ఎవరు చేయాలి వాళ్ళు ఎవరు వస్తారట వీళ్ళు పోతారట చెప్తాండి వినబడతలేదా అబ్బా ప్లీజ్ మళ్ళీ రేపచ్చి మళ్ళీ చేస్తాం ప్లీజ్ అమ్మ మీతో లొల్లొచ్చి పడింది అరే భిక్షు మామూలుకి ఎంటర్ అయినమో లేదో ఎందుకు రా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు నాకు అర్థం కాదు. మరి లేకపోతే ఏంద్రా అన్నగా మన మరదలతోటి 4 రోజులు దీపావళి పండుగకి ఎంజాయ్ చేద్దామంటే ఒక్కడే రోజు లీవ్ ఇచ్చిండు దరిద్రుడు. అరే నువ్వు ఆ మాత్రమన్నా సంతోషించు, మనకన్నా ఒక్కరోజు లీవ్ ఇచ్చింది కానీ మనతో చేసే వాళ్ళకి మాత్రం ఇంకా ఆయనతో కూడా లీవ్ లేదు. మొత్తం వాళ్ళ పండుగ మొత్తం దీపావళి ఆఫీసులో ఇంకా వస్తలేరు. అసలు వస్తారా రారా? వస్తుంది రాదే. వాళ్ళేమో నీ ఊళ్ళు ఉన్నారా పక్క ఊర్లు ఉన్నారా? హైదరాబాద్ నుంచి రావాలి. వస్తుంది. ఎందుకంత తొందర పడుతున్నావు? నీకు లేదు తొందర, నాకు ఒక్కదానికే ఉందా? పిండితేనే ఉంటేనే కనిపించలేదా?
అరే బావా నువ్వు బాగున్నావా? ఇద్దరం బాగున్నాం. బాగున్నారా? బాగున్నాం కానీ మా ఎమ్మిడిగాడే బాగాలేడు. వాడేవాడు ఉన్నది మా పానలకు ఒకడు కానీ ఏంది మీ అమ్మాయి ఇట్లా ఇంకా బయటకు వస్తలేరు? మేము వచ్చుడు మీ వాళ్ళకి ఇష్టం లేదా ఏంది? అయ్యో అది కాదు బావా, ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ బయకాడున్నారు. లడ్డు కావాలా నాయనా? అంటే ఇప్పుడు ఇంట్లో మీరిద్దరే ఉన్నారా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అవును. ఏమైనా మరో లడ్డు కావాలా? నిజంగా అవునా? అవును మేమిద్దరమే ఉన్నాం. మరి ఇంకెందుకు లేదు, నడువు రండి. సరే తరలే. చిన్నలుడు పెద్దలుడు బాగురా? బాగున్నాం మావా. ఏందే పిల్లలు బావలను గట్ల బయట నిలబెట్టిర్రు? అమ్మ బావలు ఇప్పుడే వచ్చిర్రు, కాలు కడుక్కోమని చెప్తున్నాం అంతే. ఏయ్ ఇంకెప్పుడు తెలివి నేర్చుకుంటారా మీరు? కడుక్కోవాలి అనద్దు, నీళ్లు తెచ్చి బావల కాళ్ళు కడగాలి. ఓ అత్తమ్మ, ఇప్పుడు అవన్నీ ఏమోదు కానీ ఇప్పుడు మేము కడుక్కుంటుంది అవన్నీ తర్వాత తర. సరే మామ, మాకు హైదరాబాద్లో తిరిగి మస్తు బోరు కొడుతుంది. అట్లా బావి దిక్కుపోయి అమ్మ మొత్తం చూసేస్తాం. రారా భిక్షు మంచిగా బావి చూసేద్దాం. సరే సరే పోయిరారి. బాయ్ కాడిక నేను కూడా వస్తా బావా. సరే దా. ఏందే అమ్మా ఏందే? ఏయ్ నేను అనేది ఉండు, నువ్వు కూడా బొమ్మ. నీకు అర్థం కాదు ఏం కాదా? నీకు అర్థమే. నేను పోయి సెకండ్ వస్తలే కానీ మా ఇంట్లో పని చూడుకో. సరే. హైదరాబాద్లో ఏ ఆఫీస్లో వర్క్ చేస్తారు? వర్తుసా అని ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది, దాంట్లో చేస్తాం. మరి నువ్వు బావా? అన్న సాఫ్ట్వేర్లో చేసినప్పుడు నేను టైర్ కంపెనీలో చేస్తాను, నేను గలనే చేస్తున్నా. బావా హైదరాబాద్ నుంచి నాకేం తీసుకొచ్చినావు? నేను వచ్చినా కదా, సరిపోదా? హలో, నువ్వు వస్తే సరిపోతుందా? ఓ సరిపోదా, నాకంటే ఇంకెక్కువేముంది మరి. ఓహో అట్లానా? రేపు పెళ్లి చేసుకున్నాక నేను కూడా ఏం తీసుకురాను, నేను ఒక్కదాన్నే వస్తా. ఓ పిచ్చిదానా, పెళ్ళికి దీనికి సంబంధం ఏందే? ఉంటది, అట్లానే ఉంటది. అయ్యా దీనికి అలిగినావా? అలగా కానీ నీకోసము హైదరాబాద్ నుంచి మంచి డ్రెస్ తీసుకొచ్చిన, అప్పటికి వేసుకో, సరేనా? అవునా బావా? అవును, కొత్త డ్రెస్ తీసుకొచ్చినా. థ్యాంక్ యూ బావా. నిజంగానా బావా? సరే బావా, ఇంటికి వెళ్దాం పా, అమ్మ ఎదురు చూస్తుంది కావచ్చు. అసలుకే ఇలా దీపావళి పండుగ, ఇంటికాడ మస్తు పని ఉంటుంది పా బావా. ఈ కిషోర్ గాడు ఏంటే గట్లూరుకు వస్తుండు? ఏ ఆపే బాడుకోను.
ఆగ్రా బద్మాష్ ఏడు వేల అడ్డమాసా పైకి పోవాలి. పోదుగా రావా. అవునరా, మీ ఇంటికి మీ బావలు వచ్చిరటగా, నిజమేనా? ఉరక్క మా బావలు మా ఇంటికి రాకపోతే మీ ఇంటికి వస్తారా? జరిగే పోవాలి. అబ్బో, వీడవుతలేడేమే. వచ్చిరా లేదా? కరెక్ట్ చెప్పా. వచ్చిర్రు. అయితే ఏంది ఇప్పుడు? ఓ వచ్చిర్రా. అవును కానీ మీ బావలు వస్తొస్తా నీకు మీ అక్కలకి ఏమేమి తెచ్చిర్రు? ఏం తెచ్చిర్రు? ఏంది వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు. అయితే మీ బావలు ఉత్తగాళ్ళే ఉన్నట్టుర్రా. మా ఇంటికి అయితే మా బావలు వచ్చిర్రు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చిర్రు, చిచ్చుబుడ్లు భూచక్రాలు. అబ్బా ఏమన్నా ఉన్నాయా అసలు? వస్తొస్తా స్వీట్లు, బట్టలు, అబ్బా అన్నీ తెచ్చిర్రు తెలుసా తింటాందుకు. మళ్ళా సుయ్యమంటిపోయే రాకెట్ ఉంటుంది చూడు, సుయ్యమంటిపోయే రాకెట్ ఉంటుంది చూడు, అది కూడా తెచ్చిర్రు. మళ్ళీ పైకి వేయి పెట్టపట్ట వెళ్తాయి చూడు, అవి కూడా తెచ్చిర్రు. మీ బావలు అయితే పెద్ద వేస్ట్ గానే ఉన్నట్టు. మా బావలు మంచి వాళ్ళు తెలుసా. అవును కాదులే అఖిల? అవును. మా బావలు అంటే మంచి చెప్తున్నా. పోరాపో వేసుగా. మా బావలు వేసి పని చెప్తా. ఏమైందిరా? ఏమైందా? సప్పుడు ఏడు ఓరు వారి ఏమైంది? బాబా అక్కడ చూసి బాగా మీ బావలు మంచులు బాబులతో ఎక్కడించిన గీదానికి ఏడుస్తున్నావారా? నాడు ఇంటికి నాడు. వాళ్ళకన్నా పెద్ద పెద్ద బాంబులు ఇప్పుడు మేము తీసుకొస్తాము. మనం కాల్చే బాంబులు వాళ్ళకి దెబ్బకు మన ఇంటికి వస్తారు. నాడు పెద్ద పెద్ద బాంబులు కావాలి. నాడు నువ్వు ఏడవద్దిగా. ఏడు బంద్ చేయాలి, అర్థమవుతుందా? ఈ గదేం ఏడుస్తుర్రా? వాళ్ళు అన్నారు ఏడుస్తుండ్రు. ఏమైంది బిడ్డ? అటే పేర్లు చీకటి అవుతాను కదా, దీపాలు ఎప్పుడు పెడతారు చెప్పుల్లి? మాదేం లేట్ లేదమ్మా, ఇగో బావలు చేయబట్టే లేట్ అయింది. అరే చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాం కాదమ్మా. బాగా అంతా చూసి వచ్చారు, కొంచెం లేట్ అయింది. సరే మీరు అయితే దీపాలు పెట్టుకోరి. పండగ మటన్ చికెన్ తెప్పిస్తున్నా లేదా? రండి, ఆ దీపాలలో ఒత్తులైపోరి, రెడీ అయిపోయి. మావయ్య వేయండి అయ్యా, మటన్ తీసుకురాను. అయ్యో సరే అత్తమ్మా, ఒకవేళ మామకి ఇట్లా పోతే నేను దేవాలా అని అట్లా అడిగినా కానీ ఏవో కిషోర్ గారికంట బాంబులు తీసుకొస్తా. వాడిని ఎవరో ఎక్కిరిచ్చిరట. వాడు ఒకటే మేము వస్తుంటే ఏడ్చుకుంటూ వచ్చిండు. మేము పోయి వానికి బాంబులు అట్నే మనలో కూడా కాలుస్తారట, వాళ్ళు కూడా తీసుకొస్తా. మీరు ఆ పని చూడండి. ఏయ్ మీరు మేము తెచ్చాను డ్రెస్ వేసుకొని సరే పోరా, మేము తీసుకొస్తాం. నాడు నీ బాంబులు అనగానే ఉరికొస్తుంది. ఈ అమ్మాయి ఆటోడు ఇంట్లో దించలేదు. కిషోర్ గారు రారా, ఇక నీకు ఎన్ని బాంబులు కావాలో అని తీసుకొచ్చినాం. నీ ఇష్టం ఉన్నా తీసుకోరా. అటు పెట్టి నీకు ఎన్ని కావాలో అని కాల్చుకున్నాడు. బాంబులు అయ్యా, మా బావలు గిన్నె బాంబులు తెచ్చిరా? గిన్ని బాంబులా? ఇలా బాంబులు కాల్స్తే ఊరంతా మా ఇంటికే రావాలి. అరే బావులంటే రాగరా. ఎందుకు వచ్చిరు? దాకా మీ బావలు మంచోళ్ళు కాదు, పటాకులు దగ్గర అంటారుగా. ఇది చూడు 2 పటాకులు తెచ్చారు ఏంటి? అయ్యో కిషోర్ గట్లా అంటావు? ఎటుక మీ బావలు పెద్ద పెద్ద బాంబులు తెచ్చిరని ఇక నువ్వు ఆగుతానే లేవు కదా. హరిత గిట్ క్యాండిల్ ముట్టినట్టు కానీ ఇయ్యరా, అదే నేను పెట్టుతా. సరేనే. అబ్బా నేను కూడా బాంబులు కావాలి, నాకు కాలుస్తుంది. ఫస్ట్ అది పెట్టు. అరే కిషోర్ గా, నీకు పెద్ద పెద్ద బాంబులు తెచ్చినా, ఎన్ని కాల్చుకుంటావు కాల్చుకోరు. ఇక ఏంది బాంబులు అంటే గవా? బావులు ఎంత పెద్ద బాంబులు తెచ్చిరు? గవి చిన్న బాంబులు తెచ్చి పెద్ద బాంబులు అంటున్నావు. ఎందుకు నేను బాంబులు కొట్లునే మొత్తం బాంబులు నీకే కొనిపించినట్టుందిగా. నేను దత్తనే ఉంటుంది. జాగ్రత్త కావచ్చు, చేతులు కాలితే జాగ్రత్త కావచ్చు. కిషోర్ గోడ లోపల ఎందుకంటే నేను దత్తనే బాంబులు ఇన్ని కొనిపించిన పట్టుకొచ్చిండు బాబా.
పెద్ద నేను వెళ్తావా తెచ్చినాయి 2 రా, ఒకటి నేను వెళ్తా నువ్వు వెళ్తావు చిన్నబాబు వెళ్ళవద్దా? ఏం కాదు మీరిద్దరు అది వెళ్ళు. సరే పేరు అబ్బాయి జాగ్రత్త, చేతులు కాల్చు. నీవుడు మస్తు హుషారు అవుతుండు. ఏవో వద్దని తెచ్చి 2 డబ్బాలు తెచ్చినాగా మంచిగా కాల్చుకుంటా. ఏ బుడ్డ బుడ్డ తొగబడా ఇట్లా ఏదో పెద్ద పెద్ద తెస్తే ఊరంతా ఏదో అనుకుంటుండే. ఇక బావా కొత్తది కుమారు. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. ముందుగా విలేజ్ పటాస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేమైతే మా టీమ్ తో సేఫ్ గా హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకున్నాం. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో సేఫ్ గా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మా విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట గట్టిగా కొట్టండి. మరీ గట్టి కొట్టండి. బాయ్.